తగ్గలేదు, వాళ్ళందరికీ ఎక్కడో మండుతున్నట్టుంది అని చెప్పి బర్ణాలు రాసుకోండి అని వాళ్ళు కూడా బర్ణాలు అయితే చూపించడం అయితే జరిగింది. ఇక మరి విమర్శలు మరి ప్రతి విమర్శలు అనేవి సర్వసాధారణం. అయితే మీ టైం అయిపోయింది, ఇక మా టైం మొదలైందని చెప్పి కవిత పోస్ట్ పెట్టడం ద్వారా డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ పైన ఎక్కువగా ఆమె ఫోకస్ ఉండబోతుంది, బీఆర్ఎస్ పార్టీ పైన తన పోరు కూడా ఉండబోతుందని చెప్పకనే చెప్పింది అంటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక తదుపరి చూసుకుంటే డీజిల్ కొరతపై చంద్రబాబు సమీక్ష, యుద్ధ ప్రాతిపదికన సరఫరాకు ఆదేశం. డీజిల్ కొరతపై మరి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ కూడా ఇంధన కరువుతో అల్లాడుతున్న వాహనదారులు మరియు అన్నదాత కష్టాలను చూసి చెల్లించిన ఆయన సచివాలయ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వెలుస్తుండడం, వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కట్టడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో డీజిల్ కొరత ఉండకూడదని, యుద్ధ ప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించాలని ఆయన అధికారులను హుకుం జారీ చేశారు. ప్రజలకు కనీస అవసరమైన ఇంధనం అందకపోవడం అభివృద్ధికి గొడ్డలు పెట్టు వంటిదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఈ సంక్షోభంపై అధికారులు ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక సమర్పించారు. ఏపీలో మొత్తంగా 4,510 పెట్రోల్ బంకులు ఉండగా సరఫరా కొనుగోలు చేయడం వల్ల ఇప్పటికే 421 బంకులు పూర్తిగా మూతపడ్డాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా వినియోగదారులు ప్యానిక్ కొనుగోలుకు పాల్పడడం వల్ల కృత్రిమ డిమాండ్ ఏర్పడింది. దీనివల్ల ఉన్న నిల్వలు కూడా క్షణాల్లో ఖాళీ అవుతున్నాయని సీఎంకు నివేదించారు. అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల చమురు దిగుమతుల రవాణాలో అంతరాయం కలగడం ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అధికారులు వివరణ ఇచ్చారు. అయితే కారణాలు ఏవైనా సరే ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని చంద్రబాబు అయితే మరి ఆదేశించారు. ఇంకొక వార్త కూడా హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో. పెట్రోల్ మీద 25 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని చెప్పి మరి విపరీతమైన ప్రచారం అయితే జరుగుతుంది. రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో మరి ప్రజలందరూ కూడా మరి వాహనదారులందరూ కూడా ఇంకెంత ప్యానిక్ అవ్వబోతున్నారో మనందరూ కూడా చూడాలి. ఇప్పటికైతే చంద్రబాబు అయితే చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకి మరి ఇబ్బందులు కలగకూడదని అత్యవసర సమావేశాన్ని అయితే ఆయన ఏర్పాటు చేయడం అయితే ఆదివారం ఇప్పుడు కూడా జరిగింది. మరి డీజిల్ కష్టాలు ఉండకూడదని చెప్పి యుద్ధ ప్రాతిపదికన వాటిని పరిష్కరించాలని ఆయన తెలియజేయడం అయితే జరిగిందని ప్రచురించారు. సజ్జల భార్గవ్ విచారణ. సజ్జల భార్గవ్ రెడ్డి గురించి మనకు తెలుసు, మరి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మరి ఎదుటోళ్ళ మీద పోస్టులు హీనంగా పెట్టించడంలో ఇతని పాత్ర ఉంది అని చెప్పి అనేక మంది ఆరోపణలు అయితే మరి చేశారు. సజ్జల భార్గవ్ విచారణ గురించి కూడా ఒకసారి చూద్దాం. విద్వేషాల పోస్టు వెనుక అసలు సూత్రధారి ఎవరు? రెండో రోజు విచారణలో ప్రశ్నల వర్షం. వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు విషం చెమ్మడం, ప్రత్యర్థి పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టించారనే ఆరోపణలపై సాగుతున్న విచారణ ఆదివారం ఉదయానికి ఒక కొలికి వచ్చింది. పులివెందుల పోలీస్ స్టేషన్లో 2 రోజుల పాటు సాగిన విచారణ ప్రక్రియలో పోలీసులు అనేక కీలక అంశాలను రాబట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు మహిళా నేతలను, రాజకీయ ప్రముఖుల కుటుంబ సభ్యులను కించపరిచేలా సాగిన పోస్టుల వెనుక ఉన్న అసలు సూత్రధారు ఎవరనే కోణంలో పోలీసులు భార్గవరెడ్డిని నిలదీశారు. మరి ఏప్రిల్ 25న ప్రారంభమైన విచారణ పర్వం ఆదివారం ముగిసింది. డీఎస్పీ మురళీనాయక్ నేతృత్వంలోని బృందం సంధించిన అనేక సూటి ప్రశ్నలకు భార్గవరెడ్డి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానాలు దాటవేసినట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ పెట్టిన అభ్యంతరకర పోస్టుల వెనుక ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయనే అంశంపై కూడా పోలీసులు గట్టిగానే దృష్టి సారించారు. పులివెందుల భార్గవరెడ్డి విచారణ ముగిసినప్పటికీ ఆయన ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. పోస్టుల రూపకల్పనలో వాడిన గ్యాడ్జెట్లు, వాట్సాప్ గ్రూపుల సమాచారాన్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. మరి విచారణలో భాగంగా సజ్జల భార్గవరెడ్డి నోరు విప్పితే మరెంతమంది బయటకు వస్తారో అని చెప్పి అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు కొంతమంది ఉంటే, భయపడి సచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. చూడాలి మరి సజ్జల భార్గవరెడ్డి ఏం పేరు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే ఆయన అదుర్స సినిమాలో లాగా ఎన్టీఆర్ లాగా, రెండో ఎన్టీఆర్ లాగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని మాత్రమే చెప్తున్నట్లుగా మరి సమాచారం అందుతుందని అడిగితే తెలుస్తుంది జరిగింది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మేలో మంత్రివర్గ విస్తరణ ఆశలు, కార్పొరేషన్ పదవులపై కసరత్తు, త్వరలో ముగియనున్న 37 మంది చైర్మన్ల పదవీకాలం, చైర్మన్ల పనితీరు, రెన్యువల్స్పై రిపోర్టు. 2.5 ఏళ్లైనా కూడా ఇంకా అనేక పదవులు ఖాళీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు. ఇటీవల ఎమ్మెల్యేలకు డీసీసీలు, సెల్ బాధ్యతలు, త్వరలో మరికొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చైర్మన్ పదవులు. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ మేలో జరగనుందన్న చర్చ ఇప్పుడు తాజాగా జరుగుతుంది. ఎమ్మెల్సీ అజరుద్దీన్కు లైన్ క్లియర్ కావడంతో కాంగ్రెస్ సర్కార్ అయితే ఊపిరి పీల్చుకోగా మేలో విస్తరణ
జరగవచ్చునని తాజాగా వినబడుతుంది. ఏప్రిల్లోనే విస్తరణ ఉంటుందని. హడావిడిగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ముందుకు పడట్లేదు. ఇప్పుడు మే 4న ఫలితాలు రానుండగా మే 2వ వారం తర్వాత విస్తరణ ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మంత్రివర్గంలో ప్రస్తుతం 2 బెర్తలు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం చాలా కాలంగా ఆశావాహులు పోటీ పడుతున్నారు. సామాజిక వర్గాలు జిల్లా సమీకరణాల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, బాలు నాయక్, ప్రేమ్ సాగర్ రావు, ఆది శ్రీనివాస్, నవీన్ యాదవ్, బీర్ల ఐలయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, విజయశాంతి ఇలాంటి వారి పేర్లు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా విస్తరణపై మరి పదవుల పందేరాల్లో మరి భాగంగా ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళు తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోనున్నారు. వీళ్ళందరి పేర్లు కూడా వినబడుతున్నాయి. మరి ఎప్పుడు జరగబోతుంది ఈ చర్చ అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక పెళ్లి చేపుకుంటానని 9.35 కోట్ల దోపిడీ, నటి అశూరెడ్డిపై సిసిఎస్లో కేసు నమోదు, నమ్మించి మోసం చేసిన బాధితుడి తండ్రి ఫిర్యాదు. హైదరాబాద్ మహానగరంలో ప్రేమ పెళ్లితో కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడిందన్న ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. వెండి తెరపై మెరిసే నటి తన నాటక కౌశల్యాన్ని నిజ జీవితంలో కూడా ప్రదర్శించింది. ఒక ఎన్ఆర్ఐ యువకుడిని నిలువున ముంచేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మి బలికి వివిధ కారణాలు చెప్తూ ఏకంగా 9 కోట్లకు పైగా కాజేసినట్లుగా ఆరోపణలు రావడంతో నగర వాసులు విస్మయానికి గురవుతున్నారు. ఈ భారీ ఆర్థిక మోసానికి సంబంధించిన బాధితులు, కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడం అయితే జరిగింది. చూడాలి మరి ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయని మనది వేచి చూడాలి. ఇక తదుపరి చూడొచ్చు, జీన్స్లో జగన్, స్టైలిష్ లుక్లో లండన్ ప్రయాణం, సతీమణి భారత్తో కలిసి విదేశీ పర్యటన.